హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ రెడ్డి రామ్ చరణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. అంటే యాక్చువల్లీ డైరెక్ట్ గా రామ్ చరణ్ గారు అని కాదు, ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఉందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఫ్లాప్ అవ్వడం, దానివల్ల నష్టం వచ్చింది. ఈ నష్టం వచ్చినప్పుడు కనీసం అయ్యో పాపం అని కూడా ఎవరు ఫోన్ చేయలేదు. ఇటు రామ్ చరణ్ కానివ్వండి, అలానే డైరెక్టర్ కానివ్వండి, ఎవరు ఫోన్ చేయలేదు అని చెప్పి, అలానే ఇంకో ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఆయన పొగడే ప్రయత్నం చేశారు. 8 కోట్లు లాస్ అయితే వాళ్ళు నాకు పూడ్చే ప్రయత్నం చేశారు, కనీసం మినిమం కూడా వాళ్ళు స్పందించలేదు అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫైట్ చేయడం, అలానే బాయ్కాట్ చేస్తడం దిల్ రాజు మూవీస్ ని ఆడనివ్వము అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి దీనికి సంబంధించి? మనతో మాట్లాడడానికి కరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. శిరీష్ రెడ్డి కామెంట్స్ ని మీరు కూడా వినుంటారు. అంటే శిరీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు ఎంతవరకు ఉంది, అసలు ఆయన ఉద్దేశం ఏంటి? శిరీష్ రెడ్డి బాధలో ఉన్నప్పుడు మాట్లాడాడండి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా వల్ల వాళ్ళు భారీగా నష్టపోయారు. బాధలో ఉన్నప్పుడు మాట్లాడే మనిషి అంత తేలిగ్గా అబద్ధాలేం చెప్పడు. తను ఎందువల్ల నష్టపోయాడు, నేను పడే బాధకు కారణం ఏంటనేది తన సన్నిహితులకి చెప్తాడు. ఆ సినిమా వల్ల కొన్ని 100 కోట్ల నష్టం వస్తే ఆ సినిమాకి సంబంధించిన హీరో గాని దర్శకుడు గాని కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పేసి చెప్పారు. ఏది ఉన్న వాస్తవాన్ని ఆయన బహిరంగంగా మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు శంకర్ డైరెక్టరు, ఇప్పుడు అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఒక పాట కోసమే 100 కోట్లు ఖర్చు చేయించే వ్యక్తి అతను. డబ్బులు మంచినీళ్ళలా గుమ్మరిచ్చేస్తాడు. హిట్లు ఇచ్చినప్పుడు చెల్లుబాటు అయిద్దండి. మనిషి విజయం సాధించినప్పుడు అతని గురించి అందరూ అటు ఎన్ని లోటుపాట్లు ఎన్నున్నా కూడా ఆ మనిషి విజయం సాధించినప్పుడు వాటన్నిటిని పట్టించుకోరు, విజయం మాత్రమే చూస్తారు. ఎప్పుడైతే పరాజయం పలకరించిందో అప్పుడు అతను వెనుకున్న లోటుపాట్లన్నింటినీ కూడా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. అట్లా ఇప్పుడు శంకరు కనీసం ఫోన్ చేయలేదని చెప్పేసి చెప్పాడు కదా శిరీష్. అంటే ఇప్పుడు మనం శిరీష్ చెప్పిన తర్వాత అతని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అన్నాం కదా. ఎందుకంటే అతను వెళ్ళిపోయాడు, అతనికి ఎవరు దొరకలా. ఒక కథ, సబ్జెక్టు, ప్రొడ్యూసర్ దొరికాడు, హీరో దొరికాడు, వచ్చాడు, తీశాడు, సినిమా ఫ్లాప్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకా అతను అంతే. శంకర్ మొదటి నుంచి శంకర్ తరహా విధానమే అట్లా ఉంటుందండి. తర్వాత రామ్ చరణ్ ఫోన్ చేయలేదని చెప్పేసి అన్నారు. మరి నేనైతే శిరీష్ వాస్తవమే చెప్పాడని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే సినిమా పోయినప్పుడు, నిర్మాత నష్టాల్లో ఉన్నప్పుడు హీరో ఫోన్ చేసి మామూలుగా దానికి మనం ఎంత నష్టం వచ్చింది ఏంటి వివరాలు కనుక్కొని, ఇది బాధ్యతాయుతం కలిగిన ఒక హీరో అయితే ఫోన్ చేసి కనుక్కొని దానికి నేను ఎంతవరకు ఆ నష్టాన్ని పూడ్చగలను, ఇచ్చిన రెమ్యునరేషన్లు కొంత ఇవ్వగలను, ఇట్లాంటివన్నీ చెప్పి మాట్లాడుకొని తర్వాత మళ్ళీ వాళ్ళని తన తర్వాత సినిమాకి కూడా నిర్మాతలుగా చేసుకోవాల్సిన బాధ్యత ఆ హీరో మీద ఉంటుంది. ఎందుకంటే నిర్మాతలనే కాపాడుకుంటూ రావాలి హీరోలు. ఎందుకంటే వీళ్ళు చేసేది 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒక సినిమా. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, భారీ బడ్జెట్తో చేస్తున్నారు. అంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాలకి ఇంత అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి ప్రొడ్యూసర్స్ని వీళ్ళు కాపాడుకోవాలి. అంటే వీళ్ళు ఫోన్ చేసి ముందుగానే ఇవన్నీ నేను చెప్పినట్లుగానే అన్ని చేసుకోవాలి. అంటే ఆ ప్రయత్నం రామ్ చరణ్ చేయలేదు. ఆ మాట సీరియస్ చెప్పినందుకు మెగా ఫ్యాన్స్ కోపం వచ్చింది. అంటే తప్పు ఎత్తి చూపిస్తే కూడా ఎట్లా అండి ఇది? అంటే తప్పు ఎత్తి చూపించినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం మనిషి సహజ నైజం. అది తప్పు సరిదిద్దుకుంటే తర్వాత మళ్ళీ కొంచెం పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు మా హీరోని ధిక్కరిస్తారా, లేకపోతే మా హీరోని ఈ మాట అంటారు ఈ మాట అంటారా అని చెప్పేసి అంటే, ఇప్పుడు వాళ్ళు మీరు ఎట్లా అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు కావాలనుకుంటే సినిమా రిలీజ్ అవ్వకుండా కూడా వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు థియేటర్లో. ఒక రకంగా చూస్తే రామ్ చరణ్ కానీ, మెగా ఫ్యాన్స్ మీద కానీ, లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ మీద కానీ వీళ్ళకే ఎక్కువ గ్రిప్ ఉంది. వీళ్ళు థియేటర్లు రిలీజ్ చేస్తేనే రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఎవరిదైనా సరే హీరోదైనా సినిమా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మెగా ఫ్యాన్స్ మాట్లాడటం కూడా సరికాదండి. సరే జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి అయిపోయింది కదా. అయితే దిల్ రాజు మళ్ళీ స్పందించి అదే ఒకవేళ శిరీష్ ఏదన్నా మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే కనుక సారీ అని చెప్పాడు. వాస్తవానికి అంటే తప్పు ఉంటే అంటే దాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనిషి ఒక విషయాన్ని 2 రకాలుగా తీసుకుంటాడండి. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళకి దిల్ రాజు చెప్పిన దాంట్లో సారీ అనేది అవసరం లేదు. నెగిటివ్ గా తీసుకునే వాళ్ళ దాంట్లో మాత్రం సారీ కావాలి. అంటే దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం మెగా ఫ్యాన్స్ సారీ తీసుకుంటే అదొక పద్ధతి. కానీ శిరీష్ మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఉంది, ఇబ్బంది ఏం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు దిల్ రాజు చెప్పిన సారీని తీసుకోరు. అట్లా 2 రకాలుగా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు ఒక ప్రొడ్యూసర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోకు ఉంటుంది అని చెప్పేసి. సార్ గేమ్ చేంజర్ ఒకటే కాదు, ఇలా చాలా సినిమాలు పోతున్నాయి. అలా పోయిన ప్రతిసారి హీరోలు తీసుకెళ్లి ప్రొడ్యూసర్లకి వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లు ఇవ్వట్లేదు కదా డబ్బులు. అంటే వీళ్ళు దేనికైతే రెమ్యునరేషన్ తీసుకున్నారో దానికి తగ్గ వర్క్ అవుట్పుట్ అనేది వీళ్ళు ఇవ్వగలిగారు. కాబట్టి వీళ్ళెందుకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి?
వీళ్ళెందుకు తిరిగి ఇవ్వాలి అంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళందరితో కూడా ఒక కొలాబరేట్ అయ్యి సినిమా చేస్తారు కదా. సినిమా ఎక్కువ మార్కెట్ మొత్తం ఎవరి మీద జరుగుతుంది? హీరో మీద జరుగుతుంది. హీరోని బేస్ చేసుకొని మార్కెట్ జరుగుతుంది. అప్పుడు అంటే మెయిన్ హీరో రెమ్యునరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సినిమా నిర్మాణంలో. అప్పుడు అంటే యాక్చువల్గా ఇంత ఇవ్వాలి లేకపోతే సినిమా పోతే ఇంత ఇవ్వాలి అనేది యాక్చువల్గా అది రూల్ ఏం కాదండి. అంటే అది ఒక నైతిక బాధ్యత. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. కృష్ణ ఉన్నారండి, ఇప్పుడు ఆయన హీరోగా చేసినప్పుడు ఒక సినిమా పోయింది. సినిమా పోతే వెంటనే అదే నిర్మాతకి ఇంకో సినిమా ఫ్రీగా చేసి పెట్టారు. అంటే వాటిని నైతిక విలువలు అంటారు. అంటే మనిషికి ఫస్ట్ ఉండాల్సిందే నైతిక విలువలు. అవి ఉంటే తర్వాత ఆటోమేటిక్గానే ఇప్పుడు గేమ్ చేంజర్ వల్ల నష్టపోయానని చెప్పేసి నిర్మాత అంటే రామ్ చరణ్ రెమ్యునరేషన్ సర్దుబాటు చేశారనుకోండి, అది మంచి నైతిక విలువల కింద వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రొడ్యూసరు ఈసారి రామ్ చరణ్తో ఇంకా అవసరమైతే 500 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తీయడానికి కూడా ముందుకు వస్తారు. అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ నైతిక విలువలు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనే మీరు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని, అది రూల్ ఏం కాదు కానీ నైతిక బాధ్యత, అది మెయిన్. అంటే డైరెక్టర్స్ కూడా హీరోస్ మీద ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఫ్లాప్లు వస్తే మమ్మల్ని పట్టించుకోరు, మేము హిట్లు కొట్టినప్పుడే వాళ్ళకి మేము కావాలి, మమ్మల్ని గుర్తుపెట్టుకుని కూడా గుర్తుపెట్టుకోరు అని. సో ఇందులో ఎవరిది ఎక్కువ మిస్టేక్ అవుతుంది అంటే ఎవరి వైపు ఆలోచిస్తే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. హీరో ఎందుకంటే తన మార్కెట్ని నిలబెట్టుకుంటా వెళ్ళటం ముఖ్యం. తను ఏం చేస్తాడంటే ఎవరైతే అప్పుడు మామూలుగా ఏ దర్శకుడు అయితే ఫామ్ లో ఉన్నారో వాళ్ళతో సినిమా చేసుకుంటూ తన మార్కెట్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అంటే ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు రాజమౌళి, సుకుమార్, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇట్లా ఎవరైతే ఫామ్ లో ఉన్నారో వాళ్ళతో సినిమాలు చేసుకుంటా హీరో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎందుకు? తన మార్కెట్ ని పదిలం చేసుకోవటానికి. అది సహజం. అట్లనే దర్శకులు ఏదన్నా సినిమా చేసేటప్పుడు ఒక ఫ్లాప్ పడుతుందండి. అయితే దర్శకులకి ఒక ఫ్లాప్ పడినప్పుడు తర్వాత సినిమాకి హీరోని ఎత్తుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అది ఎంత పెద్ద హీరోకైనా కావచ్చు, అదే ఎంత పెద్ద దర్శకుడికైనా కావచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి గుంటూరు కారం ఫ్లాప్ పడింది కండి, సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కి వరుసగా 3 హిట్లు ఇచ్చారు. ఇచ్చేస్తే తర్వాత సినిమా అల్లు అర్జున్ తోనే అని చెప్పేసి ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ఖరారైంది. కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చేసి అట్లీ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు టాప్ 3 డైరెక్టర్లో ఒకటిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్కి అటువంటి పరిస్థితి జరిగిందంటే చూడండి మీరు. అప్పుడు అతను చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు ఆ కథని. ఎందుకంటే తర్వాత చేస్తానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పారు. కానీ దానికి 1.5 years, 2 years, 2.5 years టైం పట్టిద్దండి. అంత టైం మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్స్ వెయిట్ చేయరు. ఎందుకంటే ఇంకో హీరో అయినా చూసుకొని సినిమా చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. మెయిన్ అది రీజన్. సో వాళ్ళు మార్కెట్ ని పెంచుకోవడం కోసం వాళ్ళు చేస్తుంది కరెక్టే. హీరో వైపు కోణంలో ఆలోచిస్తే హీరోది కరెక్టే, దర్శకుడి కోణంలో ఆలోచిస్తే దర్శకుడిది కరెక్టే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ దర్శకుడికి ఒక మైనస్ ఉంది. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత ఇంకో హీరోని తీసుకురావడం అనేది చాలా కష్టం అవుతుంది. కాకపోతే మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఒకళ్ళే ఫ్లాప్ అయిన దర్శకులందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చుకుంటా వచ్చారు. సుకుమార్ కి నాన్నకు ప్రేమతో ఇచ్చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అరవింద సమేత ఇచ్చారు, తర్వాత కొరటాల శివకి దేవరా ఇచ్చారు. ఇట్లా 5 దర్శకులకి ఇచ్చారండి ఆయన. అట్లా హీరోలు ఇస్తే ఏమవుతుందంటే ఆ దర్శకుల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఒక స్టార్ హీరో మనల్ని నమ్మి మళ్ళీ కాల్ షీట్స్ ఇచ్చాడు అంటే మనల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళు కసిగా పనిచేస్తారు. దాన్ని ఆ సినిమా మీద ఎఫెక్ట్స్ పెడతారు. అది మంచి హిట్ అవుతుంది. అది మెయిన్ అండి. అట్లాంటి ప్రోత్సాహం, అట్లాంటి ఎంకరేజ్మెంట్ హీరోలు దర్శకులకి ఇవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.